గంజాయి మాదక ద్రవ్యాలకు యువత అలవాటు పడి వారి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని జిల్లా ఎస్పీ అఖిల్ మగజన్ సూచించారు. సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ కాలేజీ ఆడిటోరియంలో వైద్య విద్యార్థులకు ర్యాగింగ్ డ్రగ్స్ పై అవగాహన కల్పించారు. కాలేజీలో సీనియర్లతోటి విద్యార్థులైన జూనియర్లను ర్యాగింగ్ చేసిన అంశం దృష్టికి తీసుకువచ్చిందని, ర్యాగింగ్ సంస్కృతి మంచిది కాదని తెలిపారు. జిల్లాలో గంజాయి స్మోక్ చేస్తూ పట్టుబడిన వారికి తగిన కౌన్సిలింగ్ ఇస్తున్నామని అన్నారు. అందరూ సహకరిస్తే డ్రగ్స్ మాదక ద్రవ్యాలను నిరోధించవచ్చని అన్నారు. I welcome our Prince. Administration Dr. Saroja ma'am. Srimati Anita garu. Memberships are increased, sir. Total MBBS students 120, nursing students, then 60 paramedic course and 6 BHRS, sir. Answer 8 nursing colleges are gone, sir. We are creating awareness program. Came in 25 students. Each three implementing, sir. Any small things we are scolding them and controlling them, sir. To go there and counsel. We came to the our incident. We went there. We counseled them. The first year class students were so adamant that we wanting it, and a lot of people outside are consuming it. And after smoking ganja, there have been murders. Huge life is there ahead of you. So get into good MD branch, whatever you like. It's a ortho or some branch or social media wing we have created on social media wing in Adilabad. It is checking on Insta. We have registered 2 cases against people who are using. Do not promote also any such activity which is illegal. ఆదిలాబాద్ జిల్లాలో అది రిమ్స్ కాలేజీలో నర్సింగ్ స్టూడెంట్స్ ప్లస్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి ర్యాగింగ్ గురించి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కొన్ని రోజుల నుండి 1-2 కంప్లైంట్స్ వచ్చినాయి. దానికి యాంటీ ర్యాగింగ్ కమిటీస్ ఫామ్ చేయడం ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ వచ్చి వీళ్ళకి పిల్లలకి ర్యాగింగ్ చేయకూడదు అట్లా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీంతో సహా